బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను అత్తమ్మా. కూర్చోండి. శృతి ఎలా ఉంది? అందరూ బాగున్నారా? అందరం బాగున్నామమ్మా. ఇదిగోండి అత్తమ్మ కాఫీ. టీవీ పెట్టు ప్రవళిక. పున్నమి సీరియల్ పెట్టు ప్రవళిక. అలాగే అత్తమ్మా. ఓకే ఓకే ఓకే. బాగున్నారా అత్తమ్మా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నా. ఎంతసేపు అయింది వచ్చి కాఫీ కూడా ఇవ్వలేదు. దీనికి ఉద్యోగం చేస్తుందని పొగరు. ఓకే మేడం. పంపించాను మేడం. ప్రవళిక టీవీ అన్న పెట్టు. ఇప్పుడు టీవీ ఎలా? సువి, ఆ టీవీ కొంచెం పెట్టమ్మా. ఓకే మమ్మీ. సంపాదిస్తుందని కాఫీ ఇచ్చింది లేదు, టీవీ పెట్టింది లేదు, అన్నీ ఆ పిల్లతో చేపిస్తుంది. సంపాదిస్తుందని పొగరు. కోడలి కాటికి వచ్చినా నేనే చేసుకోవాలా. ఏం చేద్దాం అబ్బా వంట? టమాటో తక్కువ రేటు ఉందని ఎక్కువ తెప్పించా. టమాటో కర్రీ చేద్దాం. ఇదేంటిది? ఓ, చపాతీ పిండి. చపాతీలు చేసి టొమాటో కర్రీ చేస్తా. మమ్మీ ఏం వంట చేస్తున్నావు? చపాతీ టొమాటో కర్రీరా. పో మమ్మీ, మార్నింగ్ చపాతీ ఇప్పుడు చపాతీ నేనా? పొద్దున కలిపిన పిండి మిగిలింది సువి, అందుకే ఇప్పుడు చేస్తున్నా. పాడేసి వేరే చేసింటే ఏం మమ్మీ? అలా తినే ఆహారం వేస్ట్ చేయకూడదు సువి. అన్నము పరబ్రహ్మ స్వరూపం తెలుసా? సరే చెయ్యి. మధ్యాహ్నం కర్రీ ఉంది కాబట్టి రొట్టెలు తీసుకెళ్తే సరే. అయ్యో, ఈమె మూసేసింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చపాతీ పిండి కలిపి చపాతీలు చేయాలా? బా, సూపర్ మార్కెట్ ఉంది, అక్కడ వెళ్ళి పరాటాలు చేసుకుంటే సరే. బియ్యం వేయండి. అబ్బాయి, రెడీమేడ్ పరాటాలు ఉండి ఎంత మేలైంది. మమ్మీ ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా రేపటి నుంచి 10 days పొంగల్ హాలిడేస్. అవునా, సూపర్. అయితే 3 రోజుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం. నీకోసం అమ్మమ్మ జంతికలు అరిసెలు అన్ని చేసిందంట. అవునా, అయితే రేపే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం మమ్మీ ప్లీజ్. అమ్మ చేస్తుంది. ఏమ్మా, సంక్రాంతి సెలవులకు అల్లుడు నువ్వు కలిసి వస్తున్నారు కదా? ఎక్కడమ్మా, ఈ ఆఫీస్లో లీవ్ దొరకట్లేదు. ఈసారి రావడం కూడా కష్టమే. అలాగైతే ఎలాగమ్మా, 2 రోజులన్నా రండి. ఒక్కరోజు కూడా ఇచ్చేలా లేరమ్మా. ఈసారి కూడా సుభిక్షను పంపిస్తా, జాగ్రత్తగా చూసుకో. ఏంటో ఈ ఉద్యోగాలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. టైం అవుతుంది. ఏవండి, ఈరోజు తొందరగా వెళ్ళాలన్నారు కదా, లేవండి. అయ్యో అవునే, ఇప్పటికే లేట్ అయిపోయిందే. ఏవండి, 1 గంట ముందు ఉండడం వల్ల ఎక్కువ వంటలు చేయలేకపోయానండి. అన్నం కర్రీ పెరుగు పెట్టా. సర్లేవే, ఈ రోజుకి ఏదో అడ్జస్ట్ అవుతా. బాయ్ అండి. బాయ్ బాయ్. ప్రవళిక, ప్రవళిక. అండి, 2 minutes టిఫిన్ రెడీ అయిపోతుంది. ఏంటి ప్రవళిక, ఈరోజు 7కి మీటింగ్ ఉందని చెప్పా కదా, కాస్త ముందు లేచింటే ఏమయ్యేది? నిన్న ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉండి అందుకే లేవలేకపోయా. ఉండండి. పట్టండి. చాలా ప్రవళిక, నాకు టైం అయిపోతుంది. ఏవండి ఏవండి, ఏంటో ఉద్యోగాలు చేస్తున్నామనే మాటే కానీ తిండి తిప్పలేక అల్లాడుతున్నాం. మమ్మీ మ్యాగీ చేసేవు. మ్యాగీనా? నాకు రాదే చేయడం. చాలా ఈజీ మమ్మీ, నేను యూట్యూబ్ లో చూసి చెప్తా, నువ్వు చేసేయి. సరేరా. ఆవాలు వేయి, ఆనియన్ టమోటా పచ్చిమిర్చి వేసేయి, ఇంకా టమోటా వేసేయి. టమాటా వేసేనా? ఇంకా వాటర్ వేయి మమ్మీ. ఇప్పుడు మసాలా వేసి, ఇంకిప్పుడు మ్యాగీ వేసేయి. ఎమ్మి ఎమ్మి. మమ్మీ ఫోర్క్ అందుకో. తీసుకో. నువ్వు టేస్ట్ చేయి మమ్మీ. వద్దలే, అదేంటి పాములు పాములు ఉన్నాయి, నాకొద్దు. యమ్మీ. మమ్మీ పాస్తా నా ఫేవరెట్, తీసుకో మమ్మీ. అవునా? కుకింగ్ ప్రాసెస్ ఎన్ని నిమిషాలు ఉంది? ఇన్స్టంట్ మమ్మీ. అయితే ఈ 6 సరిపోతాయిలే. ఇంకా ఇన్స్టంట్ వేవే ఉన్నాయి. మమ్మీ ఇది వేయినా? వేయి ఇంకో 2 వేసేసువి. అవునా, నా నాన్నకు ఆఫీస్ ఉంది కదా, అందుకే వచ్చేసాం. నాకు ఉండాలనే ఉన్నింది తెలుసా. ఏవండి, ఇంట్లో కూరగాయలు లేవు కదా, వెళ్ళి కర్రీస్ తీసుకురండి, నేను రైస్ పెడతా. ఎందుకు లేవే, అలసిపోయింటావు, వెళ్ళి మీల్స్ పడుకొని వస్తా. ఎందుకండి దుబారా? ఉన్ని లేవే, పిల్ల ఉంది కదా, తింటుంది.
అబ్బా హోటల్ ఎంత బాగున్నాయో. ఇలా కమ్మగా రోజు ఎవరో ఒక రెండు పెడుతుంటే తినుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో. స్కీమ్ కట్టుకొని గోల్డ్ తీసుకుంటుంటే కిక్కే వేరబ్బా. ఏవండి మార్నింగ్ వెజిటబుల్స్ తెమ్మన్నా మర్చిపోయారు మీరు. అబ్బా మర్చిపోయానే. ఇప్పుడు వెళ్ళి కర్రీస్ తీసుకురండి, నేను రైస్ పెట్టేస్తాను. అయినా ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్తాంలే, ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తా. ఆర్డర్ వచ్చేసింది. ఫస్ట్ పాపకి తినిపించేస్తే తర్వాత మేము ఇద్దరం తినేయచ్చు. ఆ పట్నాన్న. ఏవండి ఇంకా వెళ్దామా సినిమాకి? కొంచెం మంచి డ్రెస్సులు తీసుకోవచ్చు కదా. ఎప్పుడు చూసినా ఆ సాగిపోయిన లెగ్గిన్లు, మాసిపోయిన టాప్లు. ఎక్కడికైనా పోయినప్పుడు మా స్టాఫ్ చూస్తే నా మర్యాద పోతుంది. ఓ అట్నా? అవునే, మా స్టాఫ్ వాళ్ళు ఎంత మంచి వేస్తారో. వాళ్ళు సంపాదిస్తారండి, అందుకే రకానికి కొట్టేస్తారు. నాకు ఎందుకండి, పదండి. ఇప్పుడు నేను డ్రెస్ కొనే కన్నా అందరం హ్యాపీగా సినిమాకి వెళ్ళడమే నాకు కావాలి. బాబా అన్నీ వచ్చాయా? 1 2. ఏంటి ఒక కలర్ లెగ్గిన్లు 2 కొన్నావు? టాపులు 4 ఉన్నాయండి, ఒకటే లెగ్గిన్తో మేనేజ్ చేయలేకపోతున్నా, అందుకే 2 ఎక్స్ట్రా కొన్నా పడుంటాయని. ఓ చాలా కలర్ సేమ్ సేమ్ కొన్నట్టున్నావు. అవునండి, ఆయన యూజ్ అయ్యేవిగా. అవునవునులే. అసలే నువ్వు జాబ్కి వెళ్తున్నావు. ఇంట్లో ఏమేమి సరుకులు అయిపోవచ్చున్నాయి, పల్లీలు అయిపోవచ్చున్నాయి, ఇంకా ధనియాలు అయిపోవచ్చున్నాయి, ఇంకా కొబ్బరి కూడా అయిపోవచ్చినట్టుంది. అన్ని తగినంతే తీసుకోవాలి ధనియాలు. అమ్మో ఇంత పెద్దది ఎందుకులే, ఈ చిన్న సరిపోతుంది. అమ్మా షాంపూ. షాంపూ డబ్బా ఎందుకు సువి? షాషెట్లు తీసుకుందాం, షాషెట్లు అయితే బాగుంటాయి, పైగా తక్కువకే వస్తాయి. మమ్మీ పౌడర్ అన్నా. ఇంత పెద్దది ఎందుకు సువి? ఈ చిన్న సరిపోతుంది. అమ్మో బిల్లు 4000 అయింది. ధనియాల పొడి అయిపోయింది, వెంటనే వెళ్ళి ఆర్డర్ పెట్టాలి. పిండి ఒక 2 ప్యాకెట్లు, గరం మసాలా 2 ప్యాకెట్స్, పెసరపప్పు ఉందా? ఉంటే ఉన్నీలే, ఒక 1/2 kg ఆర్డర్ చేస్తే పడి ఉంటుంది. అవును ఆయిల్ ఉందా? ఉంటే ఉన్నీలే, ఆర్డర్ చేసుకుందాం, వేస్ట్ అవుతుందా ఏంటి? బజ్జీలు వేసుకొని తింటే సరిపోతుంది. సర్ఫ్ ప్యాకెట్ ఉందా? ఉంటే ఉన్నీలే, 2 ఆర్డర్ పెడదాం, పడుంటాయి. మళ్ళీ అంగళ్ళకి తిరగాలంటే అమ్మో ఉన్న వాళ్ళ కాదు. 6000 అయిందే బిల్లు. అయితే మళ్ళీ ఫోన్పే చేసేద్దాం. ఆ దుర్గా వదిన హ్యాండ్ బ్యాగ్ కొన్నా అని 10 సార్లు చెప్పింది. ఏం నేను కొనలేనా ఏంటి? చెప్తా. ఏవండి నాకు హ్యాండ్ బ్యాగ్ కావాలి. నీకెందుకే హ్యాండ్ బ్యాగ్? అయినా నా దగ్గర అంత డబ్బులు లేవు. ఎప్పుడు నాయని ఒక చెంపపిన్ను కొనిరు, ఒక దండ కొనిరు, ఇప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా కొనియట్లేదు. అంతేలే, నీకు నీ పిల్లలు చాకరీ చేయడానికి నేను ఉన్నా. అందుకే నువ్వు జాబ్లోకి డ్యూటీలోకి ఏమైనా పోతున్నావా? అవసరమా నీకు హ్యాండ్ బ్యాగ్? ఫ్యాషన్ అండి, పక్కింటి దుర్గక్క కొనిలే. సర్లే 300 ఇస్తా, తీసుకో. అదేమన్నా మీరు వాడే పర్స్ అనుకున్నారా 300కి వచ్చేకి? హ్యాండ్ బ్యాగ్ నాకు 500 వేయండి. మొన్న మా అమ్మ 300 ఇచ్చింది, అవి వేసి తెచ్చుకుంటా హ్యాండ్ బ్యాగ్. అబ్బా థ్యాంక్ యూ అండి. ఏదో బుక్ చేసినట్టుంది. ఏంట్రా అది? హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్సమ్. ఓ ఎంత? ఎంత అనుకున్నారు? చీపు ఆఫర్లో 2000కే వచ్చింది. నేను కంపెనీ షిఫ్ట్ అంటే హైక్ వచ్చిందని 2 years బ్యాక్ పర్సు కొన్నా. ఇప్పటికే అదే వాడుతున్నా. ఇది ఉద్యోగం చేస్తుందని 2 నెలలకు పర్సు కొంటుంది. ఏం చేయలేవు. మమ్మీ నువ్వు నాకు ఎప్పటి నుంచో బార్బీ బొమ్మ కొనిస్తా అని చెప్తున్నావు కానీ కొనియట్లేదు. నాన్నకి నెల జీతం తక్కువ వచ్చింది నాన్న, నెక్స్ట్ మంత్ పక్కా కొంటా. నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తావు మమ్మీ, అవన్నీ నాకు తెలియదు. ఇప్పుడు నాకు బార్బీ బొమ్మ కావాలి కావాలి. సువి చెప్పా కదా నెక్స్ట్ మంత్ అని, బుద్ధిగా వెళ్ళి చదువుకో. లేదు ఇప్పుడే. ఏయ్! సువి మొన్న టాయ్స్ కావాలన్నాగా, ఇదిగో తీసుకో, ఇవన్నీ నీకోసమే కొన్నా. థ్యాంక్ యూ మమ్మీ. మమ్మీ ఆడుకుందాం రా. సరే. ఇదిగో నీ కిచిడి. వావ్, స్పూన్ ఏది? స్పూన్. ఇదిగో. అయిపోయింది. టీ కావాలా? ఇదిగో టీ. బా సూపర్ సువి. థ్యాంక్ యూ మమ్మీ. ఈరోజు హాలిడే కదా, ఈ ఒక్కరోజు నన్ను చదువు అని అనకు. ఈరోజు నేను బయటికి వెళ్ళి నా ఫ్రెండ్స్తో ఆడుకుంటా ప్లీజ్ మమ్మీ. సరే ఈ ఒక్క రోజే, రేపటి నుంచి బుద్ధిగా చదువుకోవాలి. ఓకే అమ్మా. తిన్నాక టీవీలో కొత్త సినిమా వస్తుంది, ఇద్దరం కలిసి చూద్దాం. సువి లేట్ అయింది, ఇంకా పడుకుందాం పద, మార్నింగ్ స్కూల్ ఉంది పద. మమ్మీ లాస్ట్ మంత్ వచ్చి అడుగుతున్న పార్క్ వెళ్దామని. ఈ రోజు హాలిడే కదా, తీసుకెళ్ళు మమ్మీ ప్లీజ్. ఈ రోజు మమ్మీకి ఏం వర్క్స్ లేవు సువి, మనం పార్క్ వెళ్ళి ఐస్ క్రీమ్ తిని అలాగే ఎగ్జిబిషన్ వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా? ఓకే యా. చలో చలో చలో. మా
మేనేజర్ చేస్తున్నాడేంటి? హలో, ప్రవళిక మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. రేపు ఆఫీస్కి క్లయింట్ వస్తున్నారు. ఇమీడియట్గా 1 hour ప్రజెంటేషన్ రెడీ చేయండి. చాలా అర్జెంట్. సార్ కానీ నాకు అవ్వదు. ఇప్పుడు ఊరికే ఆశ పెట్టాను.